హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చే శుభవార్తలనైతే ప్రకటించారన్నమాట. ఈ వివరాలు తెలుసుకుందాము. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కొత్త పీఆర్సీ, న్యూ పే రివిజన్ కమిషన్, అలాగే 30% మధ్యంతర భృతి పెంపు వంటి అంశాలపై ప్రకటనలు వస్తాయని ఆశించినప్పటికీ ప్రభుత్వం మరొక రకమైన శుభవార్తను తీసుకొచ్చింది. ప్రస్తుతం పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు మరియు మధ్యంతర భృతికి సంబంధించిన నిర్ణయాలను హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక తీపి కబురునైతే సిద్ధం చేసింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి. క్యాబినెట్ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆమోదం తెలిపింది ఈ యొక్క పాలసీకి. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల బీమా కవరేజ్ అయితే లభించనుంది. మరి దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 63 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద 3,257 రకాల చికిత్సలను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. బీమా కవరేజ్ వివరాలు. ఈ పథకం ప్రకారంగా 2,50,000 వరకు అయ్యే వైద్య ఖర్చులను బీమా సంస్థలే భరిస్తాయి. ఒకవేళ చికిత్స ఖర్చు 2,50,000 దాటితే ఆ పైన అయ్యే ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద భరిస్తారు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఏపీఎల్ దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు, అంటే అబోవ్ పావర్టీ లైన్ అన్నమాట. వీరి ప్రజలందరికీ కూడా ప్రయోజనం అయితే చేకూర్చనుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భరోసా. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకాలతో పాటు ఈ కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీని ప్రజలందరికీ కూడా ఆరోగ్య భరోసా కల్పిస్తుంది. ఈ బీమా సౌకర్యంతో ప్రజల ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అయితే అందించనున్నారు. ఈ నిర్ణయం ప్రజల నుండి విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం రోజుల్లో ఆసుపత్రి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో అయితే చిన్నపాటి అనారోగ్యానికి కూడా లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 25 లక్షల కవరేజ్ ఎంతో ఉపశమనాన్ని అయితే కల్పిస్తుంది. ఇది ప్రజల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ పథకం అమలు తీరు. ప్రభుత్వం 2,50,000 వరకు ప్రీమియంను బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. చికిత్స ఖర్చు 2,50,000 మించితే ఆ పైన 25 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం లభిస్తుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ కార్డు, అంటే ఎన్టీఆర్ వైద్య కార్డునైతే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఏపీఎల్ కుటుంబాలకు ఇది మరింత ప్రయోజనం చేకూర్చనుంది. రాష్ట్రంలోని సుమారు 5,14,000 మంది ఉద్యోగులు మరియు 3 లక్షల పైగా పెన్షనర్లు ఈ హెల్త్ పాలసీ కిందకి వస్తారు. వీరికి కూడా బీమా కార్డులు అందజేయబడతాయి. అలాగే ఏపీఎల్ కుటుంబాలకు, అబోవ్ పావర్టీ లైన్ కుటుంబాలకు చెందినటువంటి ప్రజలకి కూడా ఈ పథకం పరిధిలోకి వస్తారన్నమాట. వారికి కూడా 2,50,000 దాటితే ఎన్టీఆర్ వైద్య భరోసా కింద బీమా సౌకర్యం లభిస్తుంది. మిగిలిన 22.5 లక్షలకు, అంటే 22,50,000కు ఎవరు భరోసా కల్పిస్తారనే దానిపైన అధికారులు అయితే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే 2,50,000 లోపు చికిత్స ఉంటే బీమా కంపెనీలు భరిస్తాయి.
2,50,000 కన్నా ఎక్కువ ఖర్చయితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యమైతే అందిస్తారు. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది సామాన్యుల నుండి పేదరికం, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ వరకు అందరికీ కూడా ఆరోగ్యమస్తు అనే పథకం నిజంగా సూపర్‌గా ఉంటుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ప్రజలు వైద్యం గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ బీమా సౌకర్యమే అంతా చూసుకుంటుంది అనైతే చెప్పవచ్చు.